ద వైర్ తెలుగు. ఉర్సా కంపెనీ 1000 కోట్ల విలువ చేసే భూములు, దీని వెనుక ఎవరు? నేను మాట్లాడతలేను, మళ్ళీ నన్ను ఏర్చి సావకుర్రి. ద వైర్లో వచ్చిన కథనం, తెలుగు వైర్లో వచ్చిన కథనం. ఆంధ్ర క్యాబినెట్ అప్రూవ్స్ 21.6 acres ఆఫ్ ల్యాండ్ టు ది అలాట్మెంట్ ఆఫ్ TCS at 0.99 ఇన్ వైజాగ్. 0.99. మళ్ళీ నేను అంటలేనిది సౌత్ ఫస్ట్ అని April 15, 2025కి వచ్చిన కథనం. అందులో ఏమని చెప్తున్నారు అని అంటే, మన రిసోర్సెస్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారు ఎవరైతే ఉన్నారో, మన వైజాగ్కి సంబంధించో ఎక్కడనో ఆంధ్రాలో 3.5 ఎకరాల భూమి అప్పచెప్పిరట. దాని తర్వాత 56 ఎకరాల కళ్ళ కాపులపాడ అనే దానికి యునైటెడ్ స్టేట్ బేస్డ్ డేటా సెంటర్కి, మళ్ళా ఇక్కడ డేటా సెంటర్కి ఉర్సా క్లస్టర్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ పెట్టనికే జాగా కేటాయించారట. ఎంత? ఇక్కడ 3.5, అక్కడ 56 ఎకరాలు. దేనికి? ఉర్సా క్లస్టర్స్. ఇదేంది? మళ్ళా డేటా సెంటర్ల గురించి మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా అంటే ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రపంచ స్థాయిలో ఈరోజు పైసలు ఉడుతున్నాయా? ప్రపంచ స్థాయిలో ఇలా పైసలు ఉడుతున్నాయా? ఏదైనా దేశం వచ్చి పైసలు పెట్టేటట్టు పొజిషన్లు ఉన్నదా? కొంచెమో గొప్పనో ఇంకా భారత్ పొజిషన్ జర గట్టిగా ఉన్నది. మన 4Xని, మన ఇన్ఫ్లేషన్ జర కంట్రోల్లో పెట్టుకున్నాం కాబట్టి. కొంతమంది విమర్శిస్తారు, విమర్శించని, అది వేరే విషయం మాట. బట్ వ్యాలిడ్ డేటా తీసుకొని వచ్చి ఎవరన్నా వస్తే చిత్రగుప్తులో డిబేట్ పెడదాం. ఆర్థిక నిపుణులు ఎవరన్నా వస్తే డిబేట్ పెడదాం ఖచ్చితంగా. నేను కూడా నేర్చుకునేది ఉంటే నేను ఖచ్చితంగా నేర్చుకుని ఉంటాను. ఎక్కడ లేని డేటా సెంటర్లు మన భారతదేశంలో ఎందుకు పెడదామని అంటారంటే, చీప్ పవర్ ఇస్తారనా, లేదా వాటర్ ఇస్తారనా? చీప్ పవర్, వాటర్ ఇస్తే సామాన్యులకు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు? మిమ్మల్ని గెలిపించింది ఈ ఇన్వెస్టర్లా లేకపోతే ప్రజలా? ప్రకృతిని బద్నాం చేస్తుంది మీరు కాదా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్తారా అని అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేవు. కట్ చేసి ఈ చిట్టా లోపలికి పోతే ఇక్కడ ఎట్లనున్నాయంటే, కంపెనీ పెట్టుబడులు తీసుకొని మాట్లాడితే, ఈ ఉర్సా దాని మీద మనం మాట్లాడితే, మన ద వైర్లో వచ్చిన కథనాల ప్రకారం మాట్లాడితే, పేరు మాత్రమే కంపెనీ, నామమాత్రపై అడ్రస్, కోట్ల రూపాయల భూములు, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, 10 లక్షల క్యాపిటల్తో కేవలం 10,000 కోట్ల పెట్టుబడి, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందం కూడా అయింది. తెలుగు రాష్ట్రాలది, తెలంగాణ అండ్ ఆంధ్ర. ఈ ప్రాజెక్టుల విషయం కాడికి వస్తే, ప్రభుత్వ భూ కేటాయింపులు ఏవైతున్నాయో మీకు నేను డేటా పెడతా ఫ్రెండ్స్, నేను రాసుకొని వచ్చిన డేటా బుల్లెట్ పాయింట్స్ కింద. ప్రభుత్వ భూ కేటాయింపులు ఏవైతున్నాయో 4.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు దీనికి వత్తాసు పలుకుతున్నది. 17 సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. 17 సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే ఏమున్నది? పేరుకు మాత్రమే కంపెనీ, నామమాత్రపు అడ్రస్. ఫస్ట్ పాయింట్ ఆడికనే స్టార్ట్ చేసింది ద వైర్. దాని తర్వాత చూడండి మీరు, ఈ కంపెనీ వివరాల లోపలికి పోతే 54 ఎకరాల కేటాయింపు జరిగింది 2 నెలల వయసున్న కంపెనీకి. ఈ కంపెనీ వయసు ఎంత? 2 నెలలు. ఎంత వయసు? 2 నెలలు. ఎన్ని ఎకరాలు ఇచ్చిర్రు? 59 ఎకరాల కేటాయింపు. 5,728 కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్. మళ్ళా AI డేటా సెంటర్. దీని డైరెక్టర్లు ఎవరెవరు అని చెప్పి మాట్లాడితే ఇక పేర్లు తీసుకొని ఇక అలా ఏం మాట్లాడతాం కానీ ఉర్సా క్లస్టర్ కొట్టి చూసుకొని మీరే. తక్కువ పెట్టుబడితో ప్రారంభం అని చెప్తున్నారు. అమెరికా సంస్థ అంతర్లీన సంబంధాలనంట. అమెరికాలో డేటా సెంటర్ పెట్టుకోలేదా? వేరే దగ్గర దేశాలలో పెట్టుకోలేదా? భారతదేశంలోనే డేటా సెంటర్ పెట్టాలా? అది కూడా తెలంగాణలోనే డేటా సెంటర్ పెట్టాలా? ఇక భూ కేటాయింపులకు మనం పోతే ఫ్రెండ్స్, భూ కేటాయింపులకు పోయి మనం మాట్లాడితే ఇవ్వాలా TCS ప్రభుత్వానికి 21 ఎకరాలను ఇచ్చిరట. ఉర్సా కంపెనీకి 54 ఎకరాలు ఇచ్చిరట. 54 ఇచ్చిన కంపెనీ ఎన్ని నెలల రాబాయి అని చెప్పి మాట్లాడితే మళ్ళీ 2 నెలల వయసు అది ఆ కంపెనీది. 2 నెలల వయసు ఉన్న కంపెనీకి 54 ఎకరాల భూ కేటాయింపులు అని అంటే అవావావా అని పప్పుడు కొట్టుకోవాలన్నా వద్దా? వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? మళ్ళీ 2,500 మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. MOU సైన్ చేసిర్రు. MOU ఏమనని? 100 మెగావాట్ల IT డేటా సెంటర్ అనంట. AI డేటా సెంటర్. మళ్ళీ ఏంది ఇది? AI మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కాదు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఏంది ఇది? AI డేటా సెంటర్. 100 మెగావాట్ల AI డేటా సెంటర్. ఎంత పెట్టుబడి? 5,000 కోట్ల పెట్టుబడి. అనుమానాల నేపథ్యంలో ఒప్పందం. కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఒప్పందాలు జరుగుతున్నాయి MOUల. సంస్థ చరిత్ర తీసుకొని చూస్తే కంపెనీ 10 లక్షల క్యాపిటల్ ఉందంట.
కంపెనీ 10 లక్షల క్యాపిటల్ ఉందంట. ఎటువంటి కార్యాలయం కూడా లేకుండా భారీ కాంట్రాక్ట్, ఇప్పటిదాకా కార్యాలయం కూడా లేదు, భారీ కాంట్రాక్ట్లు పేపర్ మీద మాత్రం వచ్చేసినాయట. రిటర్న్ గిఫ్ట్ ద్వారా 1000 కోట్ల విలువైన భూముల మార్పిడి జరుగుతున్నదని చెప్పి ది వైర్ చెప్తుంది. మళ్ళీ దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు అని చెప్పి నేను ఎలా అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. మీరు ఆలోచిస్తారా? ఏఐ డేటా సెంటర్ల చిట్టా కంప్లీట్గా చిత్రగుప్త తెలిపింది, విత్ డేటా కంప్లీట్ డేటా.